అమ్మమ్మకి చెప్పాలనుకుంటున్నాను. అంత పని చేయకండి ధనుసు. నానమ్మ బిడ్డ మీద బాణాలే ఎట్టుకున్నది. ఆవిడింత సంతోషంగా ఉండడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. గత కొంతకాలంగా నానమ్మ కట్టాళ్ళు కన్నీళ్లు బాతులే తప్ప ఏ ఆనందానికి నోసుకోలేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నది. ఇప్పుడు నందిక బిడ్డ కూడా శాశ్వతంగా దూరం అయిపోయినదని తెలిస్తే నానమ్మ బతుకుతాదా? కానీ మనది కాని బిడ్డ మీద మమకారం పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? రేపు ఎప్పుడైనా ఆ బిడ్డ మన బిడ్డ కాదు అని తెలిస్తే భరించగలరా అమ్మమ్మ? భూమి, ఈ విషయం మీకేంటికి అర్థం కావట్లేదు? మీరే నానమ్మని అర్థం చేసుకోవడం లేదు. నానమ్మ మనసు నాకు తెలుసు. ఇప్పుడు నందిక బిడ్డ గురించి అసలు విషయం చెప్పడం అంత మంచిది కాదు. లేదు భూమి, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. పరాయి ఇంటి బిడ్డని తీసుకొచ్చి రాజారావు బహదూర్ గారి ముని మనవరాలను పరిచయం చేస్తే మనం అమ్మమ్మని మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఏం జరుగుతుందో జరగని ఉన్న నిజాన్ని అమ్మ ముందు కక్కిస్తాను. ధనుసనా, నేను చెప్పేదేనండి సార్. ప్లీజ్ భూమి, తనని మోసం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఏం జరుగుతుందో జరగని ఉన్న నిజాన్ని చెప్పేస్తాను. ఇన్నేళ్ల తర్వాత మన ఇంట్లో వంశాంకురం అడుగు పెడుతుంది. మహాలక్ష్మి మన ఇంట్లో పుట్టింది. నేనెంత సంతోషంగా ఉన్నానో మీకు మాటల్లో చెప్పలేనండి. మన ఇంట్లో పసిపాప పారాడక ఎన్నో ఏళ్లైంది. చిట్టి తల్లి బోసి నవ్వులతో కేరింతలతో మన ఇంట్లో రోజూ పండుగే. దాన్నెలా పెంచుతానో మీరే చూడండి. పాప పుట్టింది, కానీ బిడ్డను మేము కాపాడలేకపోయాం. పిచ్చిదానా, లేని బిడ్డ గురించి నువ్వెన్ని కలలు కంటున్నావే. ఇన్నేళ్ల తరువాత నీ మొహంలో ఎప్పుడూ చూడలేనంత ఆనందాన్ని చూసి సంతోషించాలో లేక నందిక బిడ్డ ఇక లేదని బాధపడాలో తెలియని పరిస్థితి నాది. నీ మనసులోని భావాల్ని నాతో పంచుకోగలుగుతున్నావు. మరి నా బాధల్ని ఎవరితో పంచుకోవాలి? పరమశివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్టు నేను అన్ని నిజాల్ని గడుపులో దాచుకున్నాను ముక్త. మీ మనవరాల గురించి చెప్తుంటే సంతోషంతో మనసు పులకరించి ఆనంద భాష్పాలు కళ్ళ వెంట వస్తున్నాయి కదా. నాకు తెలుసండి, మీరు పాప గురించి కలలు కట్టున్నారు కదా. రేపే పాప మన ఇంటికి రాబోతుంది. ఇక నేను మిమ్మల్ని కూడా పట్టించుకోను. నా సమయం అంతా నా ముని మనవరాలు ఆడించడానికే సరిపోతుంది. పడుకోండి, రేపు పాప వచ్చేస్తుంది. మీరే చూసినారు కదా నానమ్మ ఎంత సంతోషంగా ఉన్నదో. ఈ సంతోషాన్ని పాడుసేస్తారా? అందుకే నానమ్మకి చెప్పకండి అన్నాను. అమ్మమ్మ బిడ్డ గురించి ఎంతో మురిసిపోతున్నారు. అదంతా చూస్తూ చెప్పాలనిపించట్లేదు. అట్లయితే తెల్లారే కల్లా బిడ్డను ఎట్లా తెస్తాం సార్? అవును భూమి, రేపే బిడ్డ ఇంటికి వస్తుందని నానమ్మకు నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడెలా? ఏమున్నది, తెల్లవారుదులు మేల్కొని బిడ్డ కోసం వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడమే. ఎవరైనా అనాథ పాప దొరుకుతుందేమో చూద్దా ఉండారేంది? ఫోన్ తీసి ఫోన్ చేయండి. సార్ చేయండి సార్. రే నువ్వు చెయ్యి. భగవంతుడా, తెల్లారేసరికల్లా బిడ్డ మా తానే ఉండాల. నువ్వే దయ చూపాల. ధనుష్, భూమి, కొండమ్మ, అందరూ కిందికి రండి.
హాస్పిటల్కి వెళ్ళి పాపం తీసుకురావాలి. త్వరగా రండి. త్వరగా రా ధనుష్. భూమి వాళ్ళేరి? వస్తున్నారమ్మా. ఏంటమ్మమ్మా? ఏంటి ధనుష్, ఏంటమ్మమ్మా అని అడుగుతున్నావు? ఈ రోజు హాస్పిటల్ నుంచి నీ బిడ్డను తీసుకురావాలి కదా. భూమి, విరాట్, కొండమ్మ, త్వరగా రండి. ఈరోజు బిడ్డని డిశ్చార్జ్ చేస్తారని తెలిసి అమ్మమ్మ రెడీగా ఉన్నారనుకుంటా. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి మీరంతా ఇంత డల్గా ఉన్నారు? హాస్పిటల్కి వెళ్ళి పాపం తీసుకురావాలా వద్దా? ఏంటి భూమి అలా చూస్తున్నావు? డాక్టర్ గారు అన్నప్పుడు నువ్వేగా చెప్పింది. ధనుసా, బిడ్డ ఓకే కదా? ధనుష్ని అడుగుతావేంటి భూమి? ఈరోజు బాగుంటుంది, డిశ్చార్జ్ చేయొచ్చన్నారు కదా. కొండ ఏదో ఒకటి చెప్పురా. మే భూమి ఎట్టనే ఏం చేద్దామే? ఏమో కొండమ్మ, నాకేం చేయాలో తెలియడం లేదు అసలు. ఇప్పుడు ఏంటా గుసగుసలు? పదండి. నానమ్మ, ఇప్పటికిప్పుడు అంటే ఎట్టా? మామెవరం ఇంకా రెడీ అవ్వలేదు. కాలేమ్మా. మనమేమన్నా పేరెంటానికి వెళ్తున్నావా? పాపం తీసుకురావడానికి వెళ్తున్నాం. తర్వాత రెడీ అవ్వచ్చులే. పదండి. అమ్మా, చిన్నపిల్లల దగ్గరికి ఎట్టా పడితే అట్టా పోకూడదంట కదా. మామంతా పోయి స్నానం చేసి శుభ్రంగా వస్తాం. సరే, త్వరగా వచ్చేయి. అదే 5 నిమిషాలు. పదండి పదండి, పోయి స్నానం చేసి రండి. ఏం పిల్లలో ఏమో. ఏంటి పోతురాజు, ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. అమ్మగారు, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. హాస్పిటల్ ఎక్కడికి పోదు, మెల్లగెళ్ళొచ్చుగా. అదేంటమ్మా గట్ల కొట్టినరు? లేకపోతే ఏంట్రా, నా మునిమనవరాలు చూడాలని నేను తప్పించిపోతుంటే ఇంకా నిదానంగా వెళ్తాము, హాస్పిటల్ ఎక్కడికి పోదు అంటావా? చాలే పో. ఇంతకీ నువ్వు స్నానం చేసావా లేదా? చేసినమ్మా. త్వరగా రమ్మని చెప్పు. ధనుష్ సార్, విరాట్ సార్. ధనుసా, నాన్న మొదలుపెట్టేలా లేదు. బిడ్డ దొరికినదా? లేదు భూమి, అదే టెన్షన్లో ఉన్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం అనవసరంగా కమిట్ అయ్యి నన్ను ఇరికించావు. ఏదో ఒక దారి దొరుకుతుందనుకున్నాను ధనుసా. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళి పాపను తీసుకురావాల్సిందేనని పట్టుపడుతున్నారు, కానీ పాప ఇంకా దొరకలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ట్రై చేస్తూనే ఉన్నాను, నో యూజ్. నాకేం పాలుపోవడం లేదు ధనుసా. ఎంతసేపు? త్వరగా రండి. మీరెళ్ళండి. ఇప్పుడు ఎలా భూమి, ఏం చేద్దాం? వచ్చేసారా? పదండి వెళ్దాం. నానమ్మ, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది భూమి? పాప కోసం దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. స్వామి, చేసింది తప్పు ఒప్పో తెలియదు. నాన్నమ్మ కోసం ఒక అబద్ధం చెప్పాను.
మా అబద్ధాన్ని నిజం చేత్తో పాప దొరికేలా చెయ్యి. ఒక ప్రాణం నిలబెట్టడానికి అబద్ధం చెప్పడంలో తప్పు లేదనిపిస్తే మా గుమ్మం దాటేలోపు పాప దొరకాల స్వామి. అయిందా? మే భూమి తొందరగా రా. వచ్చేస్తుందమ్మా. పదండి వెళ్దాం. అమ్మమ్మ ఒక నిమిషం. హలో సార్, మీరు అడిగిన పాప దొరికింది సార్. సీరియస్లీ? నిజంగా? అవును సార్. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్. భూమి విరాట్ పాప దొరికిందంట. థ్యాంక్ గాడ్. పాప దొరకడం ఏంటి? అదేమమ్మా, మనందరూ హాస్పిటల్ వెళ్తున్నాం కదా, పాపని రెడీ చేసి ఉంచారంట, దాని గురించి కాల్ వచ్చింది. పసికందుని రెడీ చేయడం ఏంటి? ఏం లేదు నానమ్మా, ధనుసు సంతోషం ఎక్కువైపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే పాపను మనం ఇంటికి తీసుకుని వస్తున్నాం కదా, హాస్పిటల్లో పాపకి స్నానం చేయించి ఇంటికి పంపించడానికి రెడీ చేసి ఉంచినారని చెప్తున్నారు. అంతే కదా ధనుసు? అంతే 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 అమ్మమ్మ. సరే వెళ్దాం రండి. ఏంటో దేవుడే కాపాడు. ధనుసు, పాప దొరికినదా? ఎడా? మన కానిస్టేబుల్ రేఖ వాళ్ళ అక్క అదే హాస్పిటల్లో డెలివరీ అయిందంట. వాళ్ళు మనకి పాపని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రాబ్లం ఆల్మోస్ట్ క్లియర్. త్వరగా రండి. మీరు నడవండి సార్, ఆ తాతను చూసుకోవాలి. బాయ్ సార్. మే అమ్మా, నానమ్మా, అమ్మా, నానమ్మా. నానమ్మా ఒక్క నిమిషం, అందరూ వెళ్ళడం కుదరదు, ఎవరో ఒక్కలమే వెళ్ళాలా? సరే అయితే మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పాపం తీసుకో. అయ్యో అమ్మమ్మ, తొందర ఎందుకు? ఒక్కసారి అంత తొందర ఎందుకు? భలే వాడివయ్యా నువ్వు. బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తెల్లవారులో నిద్రపోలేదనుకో. నేను పడుకోలేదు, మీ తాతయ్య గారిని పడుకోనివ్వలేదు. ఇంతసేపు ఓపిక పట్టారు, ఈ 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మమ్మ గారు. పాప మీ చేతుల్లో ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆగలేదు, నేను వెళ్లాల్సిందే. కుదరదు నానమ్మా. ముని మనవరాలిపై ఎంత ప్రేమున్నా మీరెళ్ళడానికి మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి పూర్తి చేస్తే గానీ ఆ బిడ్డనియ్యరు. ఇదేం హాస్పిటలే? మన బిడ్డను మనం తీసుకెళ్తారు కూడా ఫార్మాలిటీస్ ఉంటాయా? అమ్మమ్మ, పాపని ఇంక్యుబేటర్ లో పెట్టారు కదా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఉంటాయి. అందుకే నానెళ్ళి డాక్టర్తో మాట్లాడి పాప నాటుకొస్తాను. సరేనా? నువ్వు పోమే. డాక్టర్ గారు, పాప కోసం వచ్చినాం. ధనుస చెప్పినాడంట కదా, పాపనిత్తే అట్టుకెళ్ళిపోతాం. చూడమ్మా, చనిపోయిన బిడ్డ బ్రతుకుందని చెప్పడమే మీరు చేసిన పెద్ద తప్పు. మళ్ళీ ఇంకొక తప్పు చేయాలనుకుంటున్నారా? తప్పని తెలుసు, కానీ తప్పడం లేదు డాక్టర్. తర్వాత ఫ్యూచర్లో ఆమెకి నిజం తెలిస్తే తట్టుకోగలదా? డాక్టర్ గారు, మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారు, కానీ నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి దిగులు పడుతున్నాను. చూడండి, అసలు విషయం దాచిపెట్టి కొత్త సమస్యను పెంచుకోవడం కన్నా సమస్యను మొదట్లోనే తుంచివేయడం మంచిది కదా. మీరు చెప్తున్నది నిజమే, నాను కాదనను. కానీ మా నాన్నమ్మ మునిమనవరాల మీద ఎన్నో ఆశలు పెంచుకున్నది. ఇంటికి కొత్త తరం రాబోతున్నదని కోటి ఆశలతో ఎదురు చూసినది. ఇప్పుడు అసలు విషయం చెప్తే తన గుండె కొట్టుకోవడం మానెత్తాది. ఇంట్లో రోజుకో సమస్యతో
తల్లడిల్లిపోతున్న మాకు ఈ పాపే కోసంతా ఊరటనుకున్నాం. ఏ అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారు, కానీ ఒక్క ప్రాణం నిలబెట్టడానికి చిన్న నాటకం ఆడలేమా? భవిష్యత్తులో ఏ ప్రాబ్లం రాకుండా నాన్న చూసుకుంటాను. కొంచెం ఆలోచించండి. ఇంకా ఎంతసేపు ధనుష్? వచ్చేస్తుంది అమ్మమ్మ. పాప కోసం వెళ్ళిందిగా, కాస్త ఓపిక పట్టండి. ఇట్స్ ఓకే. కానీ ఇప్పటికిప్పుడు బేబీ అంటే ఎక్కడి నుంచి తేగలం? మీకు ఆ దిగులేం వద్దు డాక్టర్. మాకు తెలిసిన ఆవిడొకరు ఇదే హాస్పిటల్లో డెలివరీ అయినారు. తను బిడ్డనియ్యడానికి ఒప్పుకున్నారు. వాట్? ఆవిడెలా ఒప్పుకున్నారు? చెప్పాను కదా డాక్టర్, ఒక పాన నిలబెట్టడానికి ఇంతకన్నా మార్గం లేదని. ఆవిడ మంచి మనసుతో పరిస్థితిని అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. నాతో రండి. పదండి. పాపిష్టిదానా, లోకం చూడని పసిపాపని పైకి పంపించాలనుకున్నావా? నువ్వసలు ఆడదానివేనా? నీలాంటి మనవరాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచ్చి. నానమ్మ, ఏంటి అందరూ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు? నిన్ను అనాథలా వదిలేశారు. మోసింది నువ్వే, కన్నది నువ్వే, కానీ ఇప్పుడు నిన్ను కంప్లీట్గా పక్కన పెట్టేశారా? ఏం చేద్దాం, ప్లాన్ రివర్స్ అయ్యి బెడిసి కొట్టింది కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది. బిడ్డ ఇంక్యుబేటర్ నుంచి బయటికి రాగానే అందరి కోపాలు ఎగిరిపోతాయి. బిడ్డ చేతికొచ్చినంత మాత్రాన నిన్ను క్షమిస్తారనుకుంటున్నావా? తప్పకుండా హారతులిచ్చి ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటికి మొదటి వారసురాలనిచ్చింది నేనే కదా. నా బిడ్డ ఆ ఇంటి మొదటి వారసురాలు. బిడ్డ నాదే, ఆస్తి నాదే అనుకుంటున్నాను. ముందు వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నాండి? ఏమీ అనుకోరు. బిడ్డను చూస్తే ఫ్లాట్ అయిపోతారు. నా బంగారు తల్లి. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు నాండి. నానమ్మ ముఖంలో తప్ప అందరి మొహంలో పెద్దగా సంతోషమేం కనిపించదు. జలసి, నా బిడ్డే ముందు పుట్టిందని అందరూ జలసి ఫీల్ అవుతున్నారు. మేడం, మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమన్నారు. ఇంక మీరు వెళ్ళొచ్చు. మరి మా వాళ్ళెక్కడా? మీ వాళ్ళు ఇంకెక్కడికి రారంట. వాళ్ళంతా బిడ్డను తీసుకెళ్లడానికే వచ్చారు. అంటే నా బిడ్డని ఇంటికి పంపిస్తున్నారా? ఇక ఇంక్యుబేటర్ అవసరం లేదా? లేదు మేడం, అందరూ బిడ్డ కోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రింకి, నా బిడ్డ నేను చూడాలి. నానమ్మా, నేను నా బిడ్డను చూడాలి. నా బిడ్డ ఎక్కడుంది నానమ్మా? ఇంకాడున్నది బిడ్డ. నీ బిడ్డను చంపేసుకున్నావు కదా. నానమ్మ చూడు, కొండమ్మ ఏమంటుందో. అదన్నదానిలో తప్పే ఉంది. నీ బిడ్డని చంపుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడే నీ దృష్టిలో ఆ బిడ్డ చచ్చిపోయినట్టే కదా. అవునమ్మా, చంపుకోవాలనుకున్నదా? అంతే అంతే.
నానమ్మా నా బిడ్డ నా బంగారు తల్లి చిట్టి తల్లి ఎంత ముద్దుగా ఉందో